బీజేపీ కొత్తపేట డివిజన్ ఆఫీసులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఇవాళ మౌన దీక్షకు, అదేవిధంగా శ్రీనివాస్ నిన్న జరిగినటువంటి ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించి వారు ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని, అదేవిధంగా తొందరగా కోలుకోవాలని ఇవాళ వారు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా మౌన దీక్ష చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం మరి ఆ యొక్క కమిషనర్ గారు చేసినటువంటి తీరుకు ఏదైతున్నదో మరి మా బండి సంజయ్ గారి మీద ఆ రోజు గొంతు విసికి ఏ విధంగా అయితే లోపలికి వేసి మరి ఆయనేమి దొంగ కాదు, లేకపోతే ఆయనేమి తీవ్రవాది కాదు, ఇవాళ కావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని మరి టార్గెట్ చేసి చంపే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అంటూ మరి మా ఆచారం బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఇవాళ ఈ యొక్క ఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇప్పటికైనా కేసీఆర్ మేము మరి నిజాయితీ గల రాజకీయం చేస్తుంటే నువ్వు మా యొక్క అధ్యక్షుని పైన ఒక దాడులకు దిగుతున్నావు. మరి నిన్నటికి నిన్న కేటీఆర్ గారు మరి డీజీపీ దగ్గరికి వెళ్ళి మేమేదో చేస్తున్నాము, ఇలా హైదరాబాద్ సిటీని మొత్తం కూడా ఏదో మేమేమో నక్సలైట్ల లాగా మమ్మల్ని చిత్రీకరించి ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. బండి సంజయ్ గారు మౌన దీక్ష, అదేవిధంగా పూజలు చేయమని చెప్పాడు, కానీ ఎక్కడ కూడా మరి ప్రగతి భవన్ ముట్టడి కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, మరి నీ యొక్క డీజీపీ ఆఫీస్ ముట్టడి కానీ, మరి నీ ఇంటిని ముట్టడించే అవసరం మాకు అవసరం లేదని కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆయనకు వినిపిస్తున్నది. అదేవిధంగా మరి వరద బాధితులకు సంబంధించిన విషయం చూస్తే వరద బాధితులకు ఇవాళ సరైన వరద బాధితులకు ఇవాళ ఈ యొక్క డబ్బులు ఇవ్వకుండా మరి ఇవాళ కొత్తపేట డివిజన్లో చూసినప్పటికీ మరి ఎక్కడైతే ముప్పు ప్రాంతం మూసీకి అంటుకున్నటువంటి కాలనీలు కావచ్చు, ఇవాళ అపార్ట్మెంట్లలో ఇలా వాటర్ కింద సెల్లర్లకు పోయి మరి కార్లు కావచ్చు, బండ్లు కావచ్చు, ఇవాళ చాలామంది ఇల్లులు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. అలాంటి వారికి ఇవాళ ఇవ్వలేదు. ఇవాళ ఒక మెడికల్ షాప్ ఆయన వచ్చి నా మందులన్నీ కూడా మొత్తం కూడా నానిపోయినాయి, నా షాప్లో సగం వాటర్ వచ్చినాయి, కానీ నాకు ఈ యొక్క సాయం అందలేదని వారు కూడా ఆవేదన చేస్తున్నారు. ఇవన్నీ కూడా పబ్లిక్ ఎక్కడ రోడ్ల మీదకి వచ్చేసారు, మరి ఎక్కడ మా పైన దాడులు చేస్తారు, మరి ఏమవుతుందో అని భయంతో ఇవాళ ఆ యొక్క దాన్ని కూడా ఆ రంగును కూడా భారతీయ జనతా పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇవాళ మరి తెలంగాణ ఈ యొక్క గడ్డ మీద, ఈ యొక్క ఎల్బీనగర్ గడ్డ మీద మరి ఆ రోజు శ్రీకాంతాచారి మరి ఆ రోజు ఈ యొక్క ఆత్మహత్యకి పాల్పడి మరి ఇదే గడ్డ మీదకి వెళ్ళి నేను ఇవాళ ఈ కేటీఆర్కి కేసీఆర్కి సవాల్ ఇస్తున్నారు. ఆ రోజు మరి శ్రీకాంతాచారి మరి ఆ రోజు చనిపోయినాకనే మరి ఈ ఎల్బీనగర్ గడ్డ మీద ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగినాకనే ఈ యొక్క తెలంగాణలో మనం సాధించుకోవడం జరిగింది. అదే గడ్డ నుంచి ఇవాళ నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉన్నాయి, మీకు డిపాజిట్లు గల్లత్ అవుతాయి. అదేవిధంగా రఘునందన్ గారు దుబ్బాకలో కూడా రఘునందన్ గారు భారీ మెజారిటీతో నిలబోతున్నారనే భయంతో ఇవన్నీ ఎత్తులు చేస్తున్నారు. మీరు ఏం చేసినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఈ యొక్క వరద బాధితుల సంబంధించిన ఫండ్ ఎవరికి వంచారయ్యా అంటే కేవలం మీ యొక్క కార్యకర్తలకు, కేవలం మీ యొక్క కార్పొరేటర్కి సంబంధించిన మనుషులకు, ఈ యొక్క వార్డు మెంబర్లకు, కానీ ఈ యొక్క సామాన్య ప్రజలకు ఎవరైతే నిజంగా కూడా ఈ యొక్క కోల్పోయినారో, ఈ వరద బాధితులు సర్వం కోల్పోయినారు. చాలామంది అసలు అనేక మంది బాధితులు రోడ్డు మీదకి వచ్చినారు, కానీ వాళ్ళు సిగ్గు శరం లేకుండా దీన్ని కూడా భారతీయ జనతా వైపు నరుపుతూ మరి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మీరు ఆ రోజు తెలంగాణను సాధించుకుని చాలామంది చనిపోయిన వాటి బిడ్డలను చంపి మీరు చేసిన రాజకీయాలు భారతీయ జనతా పార్టీ ఒక నీచమైన రాజకీయాలు కావు. మీరు చేశారు కాబట్టి, మీకు ఆ బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఇవాళ కేటీఆర్కి భయం అవుతుంది, కేసీఆర్కి భయం అవుతుంది. ఇప్పటికైనా కేసీఆర్ గారు మీరు మీ యొక్క ప్రవర్తనను మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.
లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు యాచారం బీజేపీ కార్యకర్త, ఆ అఘాత్యానికి పాల్పడడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కారణం అంటారా? అవును, ఈ యొక్క అఘాత్యం పాల్పడడానికి ఆయన క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఇవాళ ఆయన ఆ కాలుతున్న మంటలతో చెప్పడం జరిగింది. మా యొక్క రాష్ట్ర అధ్యక్షునికి, మా యొక్క ధర్మపురి అరవింద్ గారికి, అదేవిధంగా రఘునందన్ గారికి, మా నాయకులకే రక్షణ లేదు ఈ యొక్క ప్రభుత్వం వల్ల అని, మాలాంటి కార్యకర్తలకి ఇలాంటి రక్షణ ఉంటుందని ఆయన ఆవేదనతో చేసుకున్నారని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. శ్రీనివాస్ గారికి కనుక ఏమైనా అయితే దీని పూర్తి బాధ్యత కేసీఆర్ది అని కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఇది కేసీఆర్ వల్లనే జరిగింది. ఇవాళ హరీష్ రావు కమిషనర్ మీద ప్రెజర్ పెట్టడం వల్లనే ఆ రోజు మరి ఈ యొక్క బండి సంజయ్ గారి గొంతు విసికి మరి చంపే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ క్లియర్గా ఇవాళ యొక్క విజువల్స్ కూడా మనం చూడవచ్చు, క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతి ఏరియాలో బీజేపీ కార్యకర్తలని, బీజేపీకి సంబంధించిన నాయకులని, ప్రెసిడెంట్లని వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. దానిపైన మీరేం మాట్లాడతారు? అక్రమ అరెస్టులు అంటే ఇవాళ మా బండి సంజయ్ గారు ఇవాళ మరి జిల్లాల వారీగా ఇవాళ ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక షెడ్యూల్ రిలీజ్ చేసి మరి జిల్లాలో భారతీయ జనతా పార్టీని ఇవాళ స్ట్రెంథన్ చేసే విధంగా కార్యక్రమాలు, సమావేశాలు పెట్టుకుంటే ఆ యొక్క సమావేశాలు కాదు, ఇవాళ హైదరాబాద్ని ఏమో చేస్తున్నారనే ఉద్దేశంతో మీరు చేసి ఇవాళ మీరు గద్దె మీద కూర్చున్నారు. నువ్వు పోయినవా జైలుకి, నీ నాయన పోయిందా, ఎవడు పోయిండు? ఇవాళ చాలామంది ప్రజలు ఇవాళ నీ పక్కన ఉన్నటువంటి అందరూ కూడా నెయ్యి తెలంగాణలో పెట్టుకున్నావు, జై తెలంగాణని తరిమి కొట్టినవు. నీ యొక్క క్యాబినెట్లు ఎవరున్నారు? ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ రోజు తెలంగాణ సంబంధించిన ఉద్యమకారుల పైన మరి లాఠీలు విరగొట్టలేదా? లాఠీలు కొట్టి చాలామందిని గాయపరచలేదా? మరి ఇవాళ తెలంగాణ ద్రోహులను నీ దగ్గర పెట్టుకున్నావు. తెలంగాణ ద్రోహులను పెట్టుకొని నువ్వు అనేక రకాల హింసకు నువ్వు పాల్పడతావు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పాల్పడదని హెచ్చరిస్తున్నావు. అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో కూడా అట్లనే 1,00,000 ఉద్యోగాలను, ఇక 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇక డబుల్ బెడ్రూమ్లు అన్నావు, 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నా అంటున్నావు. ఇప్పటివరకు లెక్క తీస్తే 15,000 కూడా దాటలేని పరిస్థితి. ఇవాళ కబ్జాలు, భూ కబ్జాలు అన్నీ మీవే. ఇవాళ తెలంగాణ మరి చనిపోయిన ఎంతోమంది, వందల మంది యువకులు, ఇలా పోలీసులు, అడ్వకేట్లు ఎంతోమంది ఇవాళ ప్రాణ త్యాగాల వాళ్ళు తెలంగాణ వస్తే నువ్వు ఆ కుర్చీలో కూర్చొని ఇవాళ రాజ్య భోగాలు అనుభవిస్తున్నావు. ఇవాళ ఎవరికి ఇచ్చినవా ఉద్యోగాలంటే కవితారావు, కేటీ రావు, కవితారావు, కేసీ రావు, మీకే, మీ రావులకే. కానీ పేద ఇవాళ ముఖ్యమంత్రిని ఎవరు చేస్తారని చెప్పారండి? దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినావు. మరి ఈ యొక్క దళితుని ముఖ్యమంత్రి చేసినావా? నువ్వు అబద్ధాలు, ఇవాళ బీజేపీ అన్ని అబద్ధాలు చెప్తున్నాను. మరి నువ్వు చెప్తున్నావా, మేము చెప్తున్నావా అనేది ఇవాళ ప్రజలందరికీ తెలుసు. కావున మీకు ఖచ్చితంగా మీ యొక్క రాబోయే ఎలక్షన్లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా అదే పరిస్థితి అవుతుంది మీది. ఈ యొక్క దుబ్బాక ఎలక్షన్లో కూడా ఈ 2-3 రోజులు అయితే, ఇక ఒక వారం రోజులు అవుతే దుబ్బాక ఎలక్షన్స్ కూడా బయటపడతాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మీకు కూడా బుద్ధి చెప్తుందని ఈ యొక్క ఓటర్లు, ఇవాళ చాలామంది కూడా ఓటర్లు ఇవాళ భయంతో ఉన్నారు. అక్కడ అందరూ కూడా మా రఘునందన్ రావు కావాలని, ఇవాళ కేసీఆర్, టీఆర్ఎస్ కండువాలు వేసుకొని కూడా మేము బీజేపీకి ఇవాళ సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే నీ యొక్క నిరంకుశ పాలన, నీ యొక్క నిజాం పాలన, ఆ రోజు నిజాంకి ఏ గతి పట్టిందో అదే గతి ఇవాళ నీకు కూడా పడుతుందని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. నేను కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలని పాల్పడుతున్నారని ఒక వ్యాఖ్య చేశారు. దానిపైన మీరేం మాట్లాడతారు? అల్లర్లు సృష్టించేది ఎవరు అనేది అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మరి విద్యార్థులను బలి తీసుకున్నది ఎవరో తెలుసు. ఈ యొక్క ఎల్బీనగర్ గడ్డ మీద మరి ఆ రోజు శ్రీకాంతాచారిని ఎవరు బలి తీసుకున్నారు? ఇక శ్రీకాంతాచారి మరి ఎల్బీనగర్ చోరసలు చనిపోకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదా? మరి శ్రీకాంతాచారి తల్లికి నువ్వు ఏమి ఇచ్చినావు అని ఇవాళ భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది, ప్రశ్నిస్తున్నది. ఇవాళ ఆమెను ఎందుకు క్యాబినెట్లో తీసుకోలే? మరి నీ బిడ్డకు ఎమ్మెల్సీ ఇచ్చినావు, మరి శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని. ఈరోజు కొత్తపేట డివిజన్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మన పార్టీ అధిష్టానం
మన బండి సంజయ్ గారి పిలుపు మేరకు మౌన దీక్ష మేము ఈరోజు కూర్చోవడం జరిగింది. కారణం ఏంటంటే మా శ్రీనివాస్ మా దగ్గర పార్టీ ఆఫీస్ దగ్గర చేసుకోవడం జరిగింది. అతను తొందరగా కోలుకోవాలని మేము ఈరోజు ఆయన పార్టీ మేరకు ఇలా మౌన దీక్ష కూడా గుడిలో కూడా పూజలు చేయించినాం ఆల్రెడీ పొద్దున. ఆయన పేరు తొందరగా కోలుకోవాలని మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పొద్దున టెంపుల్కి వెళ్ళి ఇవన్నీ చేయడం జరిగింది. కానీ కాబోయే క్షణంలో ఇది శ్రీనివాస్ గారికి ఏమన్నా అయితే జరుగుతూ మాత్రం దాని పూర్తి పరిణామం మొత్తం గవర్నమెంటే భరించాలని దానికి తీవ్ర హెచ్చరికలు ఉంటాయండి. ఇంకోటి అదే కాకుండా రాబోయే రోజుల్లో అతనికి ఏమన్నా జరిగితే మాత్రం భారతీయ జనతా పార్టీ తీవ్ర పరిణామం చూపిస్తుందని చెప్పి భావిస్తున్నాం. ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్ష జరుగుతుంది అన్న పేరు? కొత్తపేట మేము బీజేపీ మన యశ్పాలన్న గారి ఆధ్వర్యంలోనే మేము ఈరోజు కొత్తపేటలో మేము డివిజన్ ఆఫీస్లో మౌన దీక్ష కూర్చున్నాం. నా పేరు యాదయ్య, నేను వైస్ ప్రెసిడెంట్ కొత్తపేట డివిజన్కి. నేను కొత్తపేట డివిజన్ నుంచి ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను. మా యొక్క కొత్తపేట డివిజను యశ్పాల్ గారి తెలుగు యశ్పాల్ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఆయన యూత్ బీజేవైఎంకి ఆయన సమూహంలో నేను మాట్లాడుతున్నాను. నేను నిన్న టీవీ యొక్క న్యూస్లో స్క్రోలింగ్ చూస్తున్నాను. అక్కడ ఏంటంటే ఓన్లీ బీజేపీ వాళ్ళే డబ్బులు పనిచేసి ఆ డబ్బులు మన దుబ్బాక ఎలక్షన్ గురించి అక్కడ ప్రతి వాళ్ళకి ఇచ్చేసి గెలవాలని అనుకుంటున్నారని సుల్తాన్ బజారు, బేగంపేట, తర్వాత గోషాయ మహేలు, తర్వాత ఎల్బీ నగరు అని మన ఎక్కడంటే అక్కడ సిటీలో నుంచి కూడా డబ్బులు పట్టుకొని మా బీజేపీ వాళ్ళు దుబ్బాక ఎలక్షన్ గురించి డబ్బులు పంచిపెట్టి గెలుస్తారని ఒక స్క్రోలింగ్ ఇవ్వడం పడింది. కానీ ఇది పచ్చి అబద్ధాలు. ఎందుకంటే అసలు ఉన్నదే గవర్నమెంట్ వాళ్ళ దగ్గరనే ఫుల్ డబ్బులు ఉన్నాయి. కేసీఆర్ గారు కమిషన్లు తిని ప్రాజెక్టులు కట్టి కమిషన్ అన్నారు. తర్వాత ఏంటంటే ఒక 50 ఏళ్ళు నడిచే సెక్రటరియట్ 50 ఏళ్ళు ఇంకా 50 ఏళ్ళు వరకు ఆ బిల్డింగ్లు ఉండే సెక్రటరియట్ను కూల్చేసి అది దాన్ని కడతానంటారు. ఎందుకు కడతానంటున్నారు? అది దాని కమిషన్ కావాలి, ఆయనకు లీగల్ అన్నమాట. ఎందుకంటే డబ్బులు మామూలుగా సంపాదిస్తే ఎక్కడో పట్టులు పడతాడు. ఎందుకంటే వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ పట్టులు పడతాడు కాబట్టి ఇది లీగల్. 20% 30% కమిషన్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క కూల్చి దాని యొక్క సెక్రటరీని కూల్చేసి దాన్ని మళ్ళీ కడతా అంటారు. కూలవలసిన అవసరం ఏముంది? అది ప్రజాధనంని మొదలేమో 4,000 కోట్లు అన్నాడు, ఇప్పుడేమో 8,000 కోట్లతో కడతానంటున్నాడు. అట్లాగా ప్రతి దానికి దేనికైనా కడతానని దాని మీద కమిషన్లు దండుకోవడం. తర్వాత ఏంటంటే దేనికైనా ఏది ఉన్నా కానీ బీజేపీ వాళ్ళపైన చెడులు రుద్దడం, బీజేపీ వాళ్ళు డబ్బులు వంచి అక్కడ దుబాకలో గెలుస్తారన్నట్టు చెప్పడము, ఇదంతా పచ్చి అబద్ధాలు. తర్వాత అంతా ప్రతి ఒక్కటి వాగ్దానం చేస్తాడు, ఒక్కది కూడా ఆయన అమలు చేయలేదు. నీళ్ళు అంటాడు, నియామకాలు అంటాడు, ఉద్యోగాలు అంటాడు, ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఆ తర్వాత 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం రాలేదు. తర్వాత నీళ్ళు అంటాడు, సీఎం జగన్ ఆంధ్ర సీఎం జగన్తో కలిసి కుమ్మక్కయ్యి అక్కడ ఆయనతో ఏ కమిషన్లు దండుకున్నాడో ఆ నీళ్ళన్నీ ఇక్కడి నుంచి కృష్ణా నది నీళ్ళన్నీ అక్కడికి మలుపుతారని ఆయనతో ఒప్పందం చేసుకున్నాడు. అక్కడ నీళ్లు మలుపుతున్నాడు. ఇక్కడ మీటింగ్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు మీటింగ్ పెడితే అక్కడ మీటింగ్కి పోకపోవడము కారణం ఏంటి? అటువంటివన్నీ తప్పుడు చేసుకుంటూ బీజేపీ పైన, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ప్రతి యాక్టివ్గా ఉండి ఎక్కడైనా కానీ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్లో మన మోదీ గారు ప్రధానమంత్రి గారు సమూహంలో ఆయన నడిచే విధానంలో ప్రతి స్టేట్లో మన బీజేపీ స్టేట్ గవర్నమెంట్ అయినా మన బీజేపీ వాళ్ళు ఎక్కడైనా గెలవడానికి అవకాశం ఉందని, ఇక్కడ కూడా తెలంగాణలో గెలుస్తారని ఆయనకు భయం పట్టుకొని ఇక్కడ దుబ్బాక మీద అక్కడ పైసలు ఇక్కడ పైసలు పంచుతున్నారని రఘునందన్ రావు ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు కాబట్టి వాళ్ళ పక్క ఇంట్లో వాళ్ళ మామ వాళ్ళ పక్క ఇంట్లో ఆ డబ్బులు దొరికాయని ఏదో పోలీసు వాళ్ళు తెచ్చిపెట్టేసి ఆయన పైన అబండాలు వేస్తున్నారు. కాబట్టి ఇదంతా పచ్చి అబద్ధము. మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పిలుపు మేరకు కొత్తపేట బీజేపీ ఆఫీస్ పరిధిలో మా నాయకుడు యశ్పాల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిన్న జరిగిన సంఘటన, శ్రీనివాస్ గారి సంఘటన నిమిత్తార్థం ఈరోజు బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఆయన త్వరగా కోలుకోవాలని, శ్రీనివాస్ గారు త్వరగా కోలుకోవాలని పూజలు చేయడం జరిగింది మందిరంలో. అలానే ఇక్కడ మౌన దీక్ష చేపట్టడం జరిగింది.
ఇది నిన్న జరిగిన శ్రీకాంత్ గారి శ్రీనివాస్ గారి జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరము. దీనిపైన మేము చాలా చింతిస్తున్నాము. శ్రీనివాస్ గారికి ఏమన్నా జరిగిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి, కేసీఆర్ గారు పూర్తి బాధ్యత వహించాలి. అలానే ఈ వరద బాధితులకు ఎవరికి కరెక్ట్గా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఏ డబ్బులు అందట్లేదు. మధ్యలో ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళే కమిషన్లు తీసుకొని ఎవరైతే అర్హులు కారో వాళ్ళ చుట్టాలకు, వాళ్ళకు తెలిసిన బంధువులకు, వార్డు మెంబర్లకు వాళ్ళకే పంచడం జరుగుతున్నది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజంగా అర్హులైన వాళ్ళు మాత్రం చాలా చింతిస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఇట్లాంటి పథకాలు, టీఆర్ఎస్ పథకాలు ఏమి అందట్లేదు. మేము దీన్ని చింతిస్తున్నాము, మేము ఖండిస్తున్నాము. శ్రీనివాస్ గారికి ఏమన్నా జరిగితే అది పూర్తి బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ తీసుకోవాల్సింది. వాళ్ళ ఆదేశాల మేరకే పోలీసు వాళ్ళు అతి ఉత్సాహంగా అతి ప్రదర్శన చేసి బండి సంజయ్ గారిని హింసించడం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. శ్రీనివాస్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము.